ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చి తండ్రి, ఈ ప్రభు దినములు మా ప్రభువా ఉదయం మా దేవ మరి ఆయా మా మందిరాల్లో మా తండ్రి మీ సన్నిధిలో మా ప్రభువా మేము మిమ్మల్ని ఆరాధించుకొని మీ శరీరం తిని మీ రక్తాన్ని త్రాగి మీలో పాలుభాగస్వామి మీ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించే కృప మీరు మాకు అనుగ్రహించారు. ఆయా తిరిగి మరల ఈ సాయంకాలం మా దేవ ఈ స్థలములో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఆలయంలో మా దేవ మేము చేరి కొంత సమయం మా ప్రభువా మేము మీ సన్నిధిలో మా తండ్రి గడుపుటకు మీ బిడ్డల మనమలు తీసుకొచ్చిన తండ్రి స్తోత్రాలు. మా దేవ ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు కూడా మా తండ్రి నడిపించండి దేవా. మీరు ఇది మా తండ్రి ఇక్కడ ఈ యొక్క వాక్య పరిచర్య చేయుటకు మీరు ఏర్పరచుకున్నటువంటి నీ దాసుడు కూడా తండ్రి క్షేమంగా మా ప్రభువా మా దేవ కొలతూరు నుంచి దేవ మా మధ్యకు సకాలంలో చేరుటకు తరి సహాయం చేయండి. ఇంకా ఇక్కడ నుంచి మా ప్రభువా వచ్చే మీ బిడ్డలందరినీ కూడా నడిపించండి. ఆయా ఈ యొక్క కొడుకును ఆదివంతం మీరే నడిపించి మీ నామాన్ని మహింపచ్చుకుందరుగాకని దేవ మీ చిత్తం ఈ స్థలంలో నెరవేర్చుకొని ప్రభువా మా దేవ మీ కార్యం జరుగునట్టు తండ్రి సహాయము చేయమని పాడుకునే పాట ద్వారా ధ్యానించే వాక్య మూలంగా అన్నిటి మూలంగా మీ యొక్క నామం మహింపచ్చుకుందరుగాకని మీ దయగల మీ కృపగల మీ హస్తాల్లోనికి మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సియోని గీతములు పాట పుస్తకాలు అంటే యవనస్తుల కొరకు చేర్చబడిన పాటల పుస్తకములో పాట సంఖ్య 159. పాట సంఖ్య 159. దేవ నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవ నీ ఆవరణం దేవ నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక దినము ఇచ్చట కడుపుట మేలు దినముల కంటేను.
ఒక దినము ఇచ్చట పూట మేలు ఈ దినముల కంటేను. దేవా నీ ఆవరణం అద్భుత కార్యములు జరిగించు దేవుడవు. అద్భుత కార్యములు జరిగించు దేవుడవు. అనవతరం నీ మహిమలు పొగడమమ్ము నీలో నిలుపుమయా. ఆత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో. ఆత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో. అల్ఫా ఓమెగాయు ఆత్మరూపుడవు ఆనందించగ నీ వడిలో. అల్ఫా ఓమెగాయు ఆత్మరూపుడవు ఆనందించగ నీ వడిలో. దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవా నీ ఆవరణం అత్యంత పరిశుద్ధమౌ నీదు గుడారమునా. అత్యంత పరిశుద్ధుడవు నీదు గుడారమునా నివసించుటకు యోగ్యత లొసగి మము ఇచ్చించితివి నీ దయన్. జుంటి తారల కన్నాను తేనె మధురిమల కన్నాను. జుంటి తారల కన్నాను తేనె మధురిమల కన్నాను. శ్రేష్టమౌ నీదు వాక్కుల చేత మమ్ము తృప్తిపరచుమయ్యా. శ్రేష్టమౌ నీదు వాక్కుల చేత మమ్ము తృప్తిపరచుమయ్యా. దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవా నీ ఆవరణం పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో పరిశుద్ధ సన్నిధిలో
పరిశుద్ధాత్ముని నీడలో పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభుని ప్రస్తుతించెదము. మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం. మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం. ప్రాణ ప్రియుడవు పాదముల చేరి ప్రాణార్పణము చేతుము. ప్రాణ ప్రియుడవు పాదముల చేరి ప్రాణార్పణము చేతుము. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక దినము ఇచ్చట గడుపుట మేలు 1000 దినముల కంటేను. ఒక దినము ఇచ్చట గడుపుట మేలు 1000 దినముల కంటేను. దేవాని ఆవరణం అదే పాట పుస్తకంలో పాట సంఖ్య 200. పాట సంఖ్య 200. నా యేసుని మార్గములో నేను నడిచేదను. యేసుని మార్గములో నేను నడిచేదను. నా యేసుని మార్గములో నేను నడిచేదను. ఈ సమయమందునా ఏ కాలమందునా ఏ సమయమందునా ఏ కాలమందునా నా జీవితాంతము వరకు నా యేసుని మార్గములో నేను నడిచేదను. నా యేసుని మార్గములో నేను నడిచేదను. నన్ను ప్రేమించిన నాకై ప్రాణమిచ్చిన
నన్ను ప్రేమించిన, నాకై ప్రాణమిచ్చిన, నన్ను విమోచించి రక్షించిన, నన్ను విమోచించి రక్షించిన నా యేసుని మార్గములో నేను నడిచెదను, నడిచెదను. నా యేసుని మార్గములో నేను నడిచెదను, నడిచెదను. కరువు సంభవించిన, వ్యాధులు బాధించిన, కరువు సంభవించిన, వ్యాధులు బాధించిన నా యేసు నన్ను కాపాడును, నా యేసు నన్ను కాపాడును. నా యేసుని మార్గములో నేను నడిచెదను, నడిచెదను. నా యేసుని మార్గములో నేను నడిచెదను, నడిచెదను. శోధనలు ఎన్నో నన్ను కృంగదీసిన, శోధనలు ఎన్నో నన్ను కృంగదీసిన, ఆదరించి యేసు జయమిచ్చును, ఆదరించి యేసు జయమిచ్చును. నా యేసుని మార్గములో నేను నడిచెదను, నడిచెదను. నా యేసుని మార్గములో నేను నడిచెదను, నడిచెదను. కష్ట నష్ట శ్రమలలో అందరూ విడచినను, కష్ట నష్ట శ్రమలలో అందరూ విడచినను. నా యేసు నాకు తోడైయుండును, నా యేసు నాకు తోడైయుండును. నా యేసుని మార్గములో నేను నడిచెదను, నడిచెదను. నా యేసుని మార్గములో నేను నడిచెదను, నడిచెదను. లోకం శరీరం సాతాను నన్ను పడవేసిన, లోకం శరీరం సాతాను నన్ను పడవేసిన, నా యేసు లేపి నడిపించెను, నా యేసు లేపి నడిపించెను. నా యేసుని మార్గములో నేను నడిచెదను, నడిచెదను. నా యేసుని మార్గములో నేను నడిచెదను, నడిచెదను. కాపాడుకుందును నా పరుగు విశ్వాసమును, కాపాడుకుందును నా పరుగు విశ్వాసమును. నా యేసు ఇచ్చును నిధి కిరీటం, నా యేసు ఇచ్చును నిధి కిరీటం. నా యేసుని మార్గములో నేను నడిచెదను, నడిచెదను. నా యేసుని మార్గములో నేను నడిచెదను, నడిచెదను. వాక్యానికి వెళ్ళక ముందు ఇంకొక పాట పాడుకుందాం. 201 పాట సంఖ్య 201. వేద పుస్తకమా వెలలేని నిధి నీవే.
వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే మార్గం చూపే దీపమే మాదిమంతలు మెచ్చిడిదేనయ వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి స్వర్గద్వారానికి నీవే సరైన మార్గం చూపగలవు వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా నిన్ను నమ్మిన వారికి అంతం కూడా ఆనందమయము వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే అన్ని వేళలందును అందించేవు జ్ఞానము అన్ని వేళలందును అందించేవు జ్ఞానము నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగానే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే. సమయంలో దేవుని వాక్యం వెళ్దాం. మన మధ్యలో ఉంటున్న సహోదరుడు బ్రదర్ సుధీర్ గారు వాక్యం అందుకోవచ్చు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటాం. చాలా చక్కగా మనము వాయిద్యములతో దేవుణ్ణి మనం స్తుతిస్తూ వచ్చాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది దేవుణ్ణి స్తుతించుట ఎంతో మంచిది. మంచి కార్యాల్లో చాలా శ్రేష్టమైన కార్యము ఏంటంటే దేవుణ్ణి స్తుతించుట. అంతకన్నా మంచి కార్యం ఇంకొకటి లేదు. కనుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది దేవుని స్తుతించుట ఎంతో మంచిది. రండి మనం చదువుకుంటాం. హగ్గయ గ్రంథము 2వ అధ్యాయం సార్వత్రిక సంఘమైనటువంటి మొదటి వాక్యాన్ని మనం చదువుకుంటాం. హగ్గయ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనము కలిసి చదువుకుంటాం. 9వ వచనం, 2వ అధ్యాయము 9వ వచనం.
ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మదగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామను బట్టి మీకు స్తోత్రములు. ఇంతవరకు మీ నామాన్ని మేము కీర్తించి కొనియాడి ప్రభు ఆరాధిస్తూ వచ్చాం. మీరు ఇచ్చిన ప్రభు శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. తిరిగి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రండి ప్రభువా. మీ సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనదో, నీ సన్నిధి ఎంత ప్రశస్తమైనదో ఎరిగిన వారమై మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా సహాయపడుతూ రమ్మని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మీ సన్నిధిని మీరు మాతో ఉంచుతూ రమ్మని వేడుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాం. వాక్యము మీది, ప్రజలు మీ వారు గనుక ప్రభా, మరి నిష్ప్రయోజకుడును ప్రభా, మరి బలహీనుడును, అయోగ్యును, అపాత్రును మీ సిలువు సాటును మరుగుపరుస్తారండి ప్రభా. అర్హమైన పాత్రగా మీరు వాడుకొని మీరు మహిమ పొందుతారమ్మని వేడుకుంటున్నాం. దయగలిగిన మా తండ్రి, మరి చదివిన లేఖన భాగాన్ని మా వినికిడిలో మీరు ఆశీర్వదిస్తారమ్మని వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మందిరము, దాని ప్రాముఖ్యత గురించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు హగ్గయి ప్రవక్త ద్వారా ఆయన తెలియజేస్తూ వచ్చాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మరచిపోయి, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చారనంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. నిర్లక్ష్యం చేస్తూ వచ్చినటువంటి సమయంలో దేవుడు హగ్గయిని ఆయన ఏర్పరచుకొని, నీవు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు మరి నా మాటలను వారికి తెలియజెప్పమని ఆయన వారికి సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ రాగలం. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రవక్తను ఆయన ఎన్నుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రజల మధ్య దేవుడు నివాసం ఉండాలని, ఆయన ప్రజలతోటి ఆయన మాట్లాడాలని, ఆయన వారి మధ్య నివాసం చేయాలని దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఐగుప్తులో నుండి వారిని విడిపించి 3 దినములంత ప్రయాణము వారిని తీసుకుని వెళ్ళి మీరు నాకు బలి అర్పించాలని వారికి సెలవిస్తూ వచ్చాడు. ఆ రీతిగా దేవుని యొక్క ఇష్టమై ఉన్నప్పుడు వీరేం చేస్తూ వచ్చారంట? దేవుని సన్నిధిని వారు మర్చిపోయారు. దేవుని మరితో గడిపే సమయాన్ని వారు మర్చిపోయి వారు ఏం చేస్తున్నారని మనం చూసినప్పుడు చూడండి, 1వ అధ్యాయము హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం లేకపోతే 3వ వచనం చదువుతాం, గమనించండి. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త అయిన హగ్గయ ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడైయుండగా, దేవుని యొక్క మందిరము పాడై ఉన్నటువంటి సంగతిని వారు గుర్తు ఎరగలేదు. ఏదైనా ఒక ఆపత్తు మనకు జరిగినప్పుడు, ఒక ప్రమాదము మనకి ఇంటి దగ్గరే కానీ ఎవరికైనా జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? అట్లాగుంటామా? ఉండము. దాని గురించి కొంత ఎంక్వైరీ మనం చేస్తాం. ఎందుకు జరిగింది ఇక విపత్తు వీళ్ళకి? ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంటి పక్కనే ఒక ఫ్రిడ్జు ఏమైందనంటే కాలిపోయింది. వాళ్ళ ఇంట్లో లేరు పాపం. ఇంట్లో లేకపోతే ఆ ఫ్రిడ్జ్ కాలిపోవటం వల్ల ఫ్రిడ్జ్లో మంటలు అంటుకొని ప్లాస్టిక్ మొత్తం కాలిపోయింది. చాలా వరకు ఫర్నిచర్ కాలిపోయింది. వాళ్ళు వచ్చిన తర్వాత వారు ఏమంటూ వచ్చారంటే, ఇరుగు పక్కన వాళ్ళని ఏమంటూ వచ్చారు, అడుగుతూ వచ్చారు, ఇది ఎట్లా జరిగినది? వారు గమ్ముకుండలేదు. ఒక ప్రమాదం జరిగిన తర్వాత మనం ఏం చేస్తామని అంటే, దాని గురించి కొంత అవగాహన కోసం మనం ఏం చేస్తాం? ఇరుగు పొరుగు వారిని మనం ఏం చేస్తాం? అడుగుతాం. ఇది ఎట్లా జరిగింది, గల కారణం ఏమిటి అని వారి అడిగి కనుక్కొని దానికి
మరి ప్రత్యామ్నాయం చేస్తారు. అయితే ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుని మందిరము పాడయుండగా ఒకరు కూడా దేవుని మందిరం విషయమై పట్టింపు కలిగి లేరు. ఇది ఎట్లాగా మరి పాడైపోయినది అని చెప్పేసి ఒక్కరు కూడా పట్టించుకోలేదు. పైపెచ్చు వారు ఏం చేస్తూ వచ్చారనంటే మంచి ఇండ్లు వారి కొరకై, చూడండి 1వ అధ్యాయము 4వ వచనం, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబు వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవుడు హగ్గయి ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో సూటిగా మాట్లాడుతున్నాడు మాట. నా మందిరము పాడై ఉండగా, దేవుని యొక్క మందిరము ఏమిటని మనం చూసినప్పుడు మరి యెషయాలో ఒక మాట అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. కనుకనే దేవుని మందిరము ప్రార్థనా మందిరము. అయితే ఆ మందిరము పాడైనప్పుడు అక్కడ ప్రార్థనలు జరుగుతాయా? జరగవు. అంటే ఈ ప్రజలు మరి ఒక మాట మనం చెప్పుకోవాలంటే ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి ప్రజలు. దేవుని మందిరము పాడై ఉన్నప్పుడు దానిలోనికి ఎవరు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. అయితే వీరి జీవితంలో ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి వారుగా ఉంటున్నారు. కనుకనే అలాంటి వారి మధ్యకు మరి దేవుడు హగ్గైను పంపించి, నువ్వు వెళ్ళు హగ్గై, వారితో ఈ రీతిగా మాట్లాడు. ఈ ప్రజలు నా మందిరము పాడై ఉండగా వారు ఏం చేస్తున్నారంటే దాని విషయమై కొంత కూడా వారికి భారము లేదు, దాని విషయమై ఒకరు చింత కూడా వారికి లేదు. అయ్యో మందిరం పాడైపోయిందే, మన దేవుని మందిరము పాడైపోయింది. మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలుసు కదా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వారిని విడిపించినప్పుడు ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన కీర్తిని వారు వర్ణిస్తూ వచ్చారు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో కనుకనే యెహోవాను గానము చేసేదము, ఆయనే దేవుడు మనకు, ఆయన మనకు రక్షణయు, మరి ఆయన మనకు దుర్గమును ఆయన అని వారు పాడుతూ వచ్చారే. అయితే ఈ పాటలు వారు మర్చిపోతూ వచ్చారు. గల కారణం ఏంటనంటే ఐహిక విచారములు. మరి వీరిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే హగ్గయి ద్వారా, ఇది పడిపోవడానికి గల కారణము ఏమిటో కూడా వారికి ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఏంటంటే కారణము చూడండి, 1వ అధ్యాయము 6వ వచనం, లేకపోతే 5వ వచనము చివరి భాగాన్ని చదువుతాను, గమనించండి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనండి. ఇది మెయిన్ కాజ్. మీ ప్రవర్తన సరిలేదు, మీ ప్రవర్తన విషయమై మీరు పట్టింపు లేకుండా ఉన్నారు కాబట్టి ఈ మందిరము పాడైపోయినది. కనుకనే ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి, ఎవరికైనా సరే మన జీవితంలో దేవుని ఇంటిలో లేకపోతే దేవునితో మనం కలిగి ఉన్నటువంటి సంబంధం, మన ప్రవర్తన లేకపోతే మన యొక్క సహవాస జీవితాన్ని ఈ ప్రవర్తన తెలియజేస్తుంది. కనుకనే దేవునితో మనం బాగున్నాము, మనం భక్తి చేస్తున్నాము అని చెప్పుకుంటాము, కానీ కొన్నిసార్లు ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనము ఆశ్రయించే వారంగా ఉండాలి. కనుకనే అనేక సార్లు దేవుని యొక్క మరి ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మందిరం యొక్క మరి ప్రాముఖ్యతను మనం మర్చిపోయే వారముగా ఉంటాం. కనుకనే ఈ దినాలు చివరి దినాలుగా ఉంటుండగా ఎవరైతే తన యొక్క ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటారో వారు ఎలాగుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందనంటే, రండి సామెతల గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనం, 19వ వచనం, లేకపోతే 19వ అధ్యాయము 2వ వచనం, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు తప్పిపోవును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. కనుకనే మనుషుని యొక్క జీవితంలో ఈ మూర్ఖత ఏం చేస్తానంటే మనిషి యొక్క ప్రవర్తనను ఏం చేస్తుందంట? తారుమారు చేస్తుంది. కనుకనే ఎప్పుడు దేవుడు ఒక మనిషి యొక్క ప్రవర్తనను తారుమారు చేస్తాడనంటే తన యొక్క స్వంత ఆలోచనలను, తన యొక్క స్వంత శక్తి మీద ఆధారపడి దేవుని అడగకుండా, దేవుని యొక్క మరి విచారణ చేయకుండా
ఎప్పుడైతే మనము మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి పూనుకుంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడని అంటే తారుమారు చేస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నది. కనుకనే దేవుణ్ణి సేవిస్తున్న నీవు నేను మనము మన జీవితంలో ప్రాముఖ్యంగా మనం ఎరగాల్సింది ఏంటంటే దేవుని యొద్ద మనం మోకాళ్ళుని ప్రభువా నీ చిత్తం ఏమిటో నాకు చెప్పు, దానిని చేయుట కొరకై నీవు నాకు సహాయము చేయి. దైవదాసులు కూడా మనము మన వెనుకున్నటువంటి దైవదాసులందరూ కూడా వారి జీవితాల్లో ఎందుకని వారి యొక్క సాక్షి జీవితాన్ని ఎంత మరి వారు జాగ్రత్త కాపాడుకుంటూ వచ్చారనంటే వారి జీవితంలో దేవుని చిత్తాన్ని చేయుట కొరకై వారు పూనుకొని ముందుకు వెళ్తూ వచ్చారు. కనుకనే మన జీవితంలో కూడా మనం ఏం చేయాలనంటే ప్రతి దినము మనము వాక్యం చదువుతున్నప్పుడు ప్రభువా నీవు నాతో మాట్లాడు. దేవుని యొక్క వాక్యము సజీవమైనది, దేవుని యొక్క వాక్యము బలమైనది, దేవుని యొక్క సన్నిధి ఎలాంటిదంటే దేవుని యొక్క సన్నిధిలో పర్వతములు కూడా మైనము వలె ఏమిపోతాయంట, కరిగిపోతాయి. ఒక పర్వతము కరిగిపోవాలంటే ఎంత ఉష్ణము కావాలా, ఎంత వేడి కావాలా, అంత భయంకరమైనటువంటిది దేవుని సన్నిధి. కనుకని అలాంటి సన్నిధిని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చారనంటే వారు నిర్లక్ష్య పెడుతూ వచ్చారు. ఒకటి. రెండవది, వారు మందిరము విషయమైనటువంటి పట్టింపు లేకుండా వారు జీవిస్తూ వచ్చారు. మూడవది, వారి ప్రవర్తనను వారు సరిచేసుకోకుండా ఉంటూ వచ్చారు. కాబట్టి హగ్గయిని వారి యొద్దకు ఆయన పంపించి వారితో మాట్లాడుతూ వచ్చాడు. కనుకనే దేవుని యొక్క వాక్యము హగ్గయ్య కాలంలో ఉన్నది, దేవుని యొక్క వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఉన్నది, దేవుని యొక్క వాక్యము మన మధ్య ఉన్నది, దేవుని యొక్క వాక్యము నిరంతరం ఉండబోయేది. దేవుని యొక్క వాక్యము ఎట్లాంటిది అంటే ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఆయన వాక్యములో నుండి ఒక సున్నైన పుల్లైనను కూడా తప్పిపోదు. కనుకనే దేవుని యొక్క వాక్యము నిశ్చలమైనది. పాట పాడుతాం కదా, నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము. కనుకనే ఆయన రాజ్యము, ఆయన వాక్యము నిరంతరము నిలిచి ఉండేటువంటిది. దేవుని యొక్క వాక్యము యొక్క సారాంశం అంతా కూడా ఏంటంట, సత్యము. కనుకనే మన ఆత్మీయ జీవితంలో మనము దేవుణ్ణి ఎంతగా మనము పర్సనల్గా మనం గుర్తెరుగుతామో దేవుని సన్నిధిని అంతగా అనుభవించేటువంటి వారముగా ఉంటాం. నా జీవితంలో నేను చెప్పగలను, చదువుకున్నటువంటి దినములలో నేను 10th క్లాస్ వరకు కూడా మందిరానికి వెళ్ళేటువంటి వాడిని కాను. నేను మందిరానికి 2 పర్యాయములు వెళ్ళేవాడిని. ఎప్పుడనంటే ఒకటి క్రిస్మస్కు, రెండవది జనవరికి. ఈస్టర్కి కూడా బాగుండలే. ఎందుకని క్రిస్మస్కి వెళ్తే స్నాక్స్ పెడతారు, జనవరికి వెళ్తే వాగ్దానం ఇస్తారు, స్నాక్స్ ఉంటాయి, భోజనాలు ఉంటాయని చెప్పేసి అప్పుడు మాత్రం వెళ్ళేవాడిని. కనుకనే నా ఇష్టానుసారముగా జీవిస్తూ వచ్చాను లోకంలో. అయితే దేవుని యొక్క వాక్యం అంటే భయం లేకుండా జీవిస్తూ వచ్చాను. అయితే 2008వ సంవత్సరంలో దేవుని యొక్క వాక్యము తీసుకున్నాను. ఈ బైబిల్లో పెట్టుకున్నాను కానీ దాన్ని చదవలేదు. మా అమ్మ పిలిచింది, ఏమొచ్చిందిరా వాక్యం అని అడిగితే ఏమో నేను చూడలేదని చెప్పాను. రారా అని చెప్పేసి ఆ సేవకుని దగ్గర తీసుకుని పోయేసి ఆ వాక్యం చదవమని చెప్పింది. చదివాను. ఇదిగో తలుపు నీ ఎదుట తీసించి ఉన్నాను, దాన్ని ఎవడును వేయను. ఈ తలుపు ఏంటి, తీయటి వేయిందో నాకేం అర్థం కాలేదు. అయితే ఆ వాక్యాన్ని తీసుకొని పోయినప్పుడు ఆ సేవకుడు ఏం చెప్పాడంటే అయ్యా వాక్యము పూర్తిగా చదవమంటే వచ్చాడు. పూర్తిగా చదవమన్నప్పుడు అప్పుడు ఏముందంటే నీ క్రియలను నేను, ప్రకటన 3:8 చూడండి, ప్రకటన 3:8, నీ క్రియలను నేను ఎరుగుదును. 3:8, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. అయితే ఇదిగో తలుపు నీ ఎదుట తీసించి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. కనుకనే ఈ వాక్యం చదివినప్పుడు నాకు భయం వేస్తూ వచ్చింది. ఇప్పుడు దాకా నేను చేసినటువంటి క్రియలు, నా పనులన్నీ కూడా, పాప జీవితం అంతా కూడా ఎవరికి తెలియదు అనుకున్నానే.
అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును. అప్పుడు భయం వేస్తూ వచ్చింది. అప్పుడు అంకుల్ అంటూ వచ్చాడు, అయ్యా నీవు ఇప్పుడు దాకా ఎన్ని మరి అవిధేయతలు చూపిస్తూ వచ్చావు, నీ పాపాన్ని దేవుని యొద్ద ఒప్పుకో, దేవుడు కనికరిస్తాడన్నప్పుడు నేను ఒప్పుకొని మరి దేవుని అడిగినప్పుడు ఎంతో నెమ్మది, నా జీవితంలో ఎంతో భారం పోయిననిపించింది. కనుక ఆ దినము నుండి 2008 నుంచి వాక్యం చదవటం ఆరంభించాను. క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను కానీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించిన వాడిని కాను. కనుక నేను దేవుని యొక్క వాక్యము ఒక్క మాట ద్వారా దేవుడు నా జీవితాన్ని మార్చివేస్తూ వచ్చాడు. కనుకనే అనేక మరి మందిరానికి వెళ్ళినప్పుడు మరి దైవ సేవకులు ఏమంటారనంటే దేవుడు మాట్లాడతాడు, మన దేవుడు సజీవుడు అన్నప్పుడు నాకు ప్రభువా నువ్వు నాతో కూడా మాట్లాడతావా, నా ప్రార్థన నీవు జవాబిస్తావా అని అన్నప్పుడు నాకు కొన్నిసార్లు నాకు సందేహం వస్తూ వచ్చింది. ఎట్లా మనకి దేవుడు మనతో మాట్లాడతాడు అన్నప్పుడు ఒకసారి ఏమైందని అంటే, ఒకసారి నేను నెల్లూరులో చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మరి ఎగ్జామ్ ఫీజు కట్టాల్సి ఉంటే డబ్బులు లేవు. ఇంటికి వచ్చాను, మరి నాకు 2,000 కావాలి, 2,500 కావాలి డబ్బులు అన్నప్పుడు, అరే మరి నా దగ్గర డబ్బులు లేవురా, మరి పక్కన వాళ్ళని అడిగాను డబ్బులు లేవని చెప్పారు, చూస్తాను లేరా అని చెప్పారు తల్లిదండ్రులు. అయితే నాకు మరి వెంటనే ఆలోచన వచ్చింది, ప్రభువా నువ్వు నాకు సహాయం చేస్తావని చెప్పావు కదా అని అనుకొని మరి నేనేం చేశానంటే ఇంట్లోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభువా నా పరిస్థితి ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఇంట్లో డబ్బులు లేవు, నీవే నాకు సహాయం చేయాలి. ఇంట్లో అమ్మోళ్ళని అడిగాను ప్రభువా, మరి వాళ్ళు కూడా లేవన్నారు, మరి నీవే నాకు దిక్కు అని చెప్పేసి నాకు వచ్చిన ప్రార్థనే చేస్తూ వచ్చాను. అయితే ఆ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక బంధువు మా ఇంటికి వచ్చాడు. ఆ బంధువు మా ఇంటికి ఎప్పుడు రాడు, సమయానంగా హఠాత్తుగా వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడుతూ మా పెదనాన్న కొడుకు, ఆయన చీరాల్లో ఉంటారు. మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, మరి చిన్నోడెక్కడా అన్నాడు. నేను చిన్నవాడిని ఇంట్లో, చిన్నోడెక్కడా అంటే వాడి ఇంట్లో ఉన్నాడురా అన్నాడు. విలువ అన్నాడు. నేను సైలెంట్గా వచ్చి నిల్చున్నా, బాగున్నావు అన్నా అంటే బాగున్నారా అన్నాడు. ఏందిరా డల్గా ఉన్నావు అన్నాను. ఏమి లేదులే అన్నాను. ఏంది మరి డల్గా ఉన్నాడని చెప్పేసి మా అమ్మని అడిగాడు, అయ్యా వాడికి మరి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి మరి డబ్బులు అడిగాడరా, మా దగ్గర లేవని చెప్పి వచ్చామనేసరికి వెంటనే మా అమ్మోళ్ళు వాళ్ళని అడగకముందు ఆయన పర్సు తీసి 500 నోట్లు 5 తీసాడు. 5 తీసి రారా అని చెప్పేసి చేతిలో పెట్టేసరికి నా కంటిలో నీళ్లు కారిపోయాకటే. ప్రభువా నా ప్రార్థన నీవు విన్నావా, ప్రభు అని చెప్పేసి వెంటనే లోపలికి వెళ్ళేసి ప్రభుకు స్తోత్రం చెప్తున్నప్పుడు దేవుని యొక్క మరి ప్రార్థన విన్న తర్వాత, ఆయన సహాయం చేసిన తర్వాత కంటిలో నీళ్ళు కారిపోతూ వచ్చాయి. కనుకనే అలాగా దేవుణ్ణి అడిగి పొందుకున్నప్పుడు ఎంతో సంతోషం కదా. మరి మనము మన యొక్క మన ఆశ కొలది దేవుడు మనకి ఇవ్వడు, కానీ మన అక్రత కొలది దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అయితే దేవుని చిత్తాన్ని మనం జరిగించినప్పుడు ఆ దినం నుండి నేను ఎప్పుడైతే మరి మారుమనసు పొందిన దినము నుండి కూడా మందిరంలో చాపలు వేసే పని అయితేనేమి, మందిరంలో మైకి పెట్టే పని అయితేనేమి, మందిరంలో కరెంటు పని అయితేనేమి, మందిరాన్ని చిమ్మట విషయం అయితేనేమి, ఎవరైనా మరి కాటేజ్ మీటింగ్స్ అయితే మైక్ తీసుకుని వెళ్ళి మరి బ్యాటరీ తీసుకుని వెళ్ళి మైకులు పెట్టడం అయితేనేమి, అన్నిటి విషయంలో నేను ఆ దైవ సేవకులు నేను పరిచర్య వారికి అందుబాటులో ఉంటూ వచ్చాను. కనుకనే దేవుణ్ణి ప్రేమించి దేవుని ఇంట్లో దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి మనం పనిచేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కనుకనే ఇంకొకసారి ఏం జరిగింది అంటే, హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్ ఫుడ్ పడకపోయేసరికి మరి ఏమైందంటే ఫుడ్ పాయిజన్ అయిపోయి ఎంతో నొప్పి, కడుపులు నొప్పితో ఉన్నాను. ఏం చేయాలా, మరి హాస్టల్లో ఉండి ప్రభువా నీవే నాకు సహాయం చేయి, వార్డెన్ కూడా లేరు మరి హాస్టల్ అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మరి ఎట్లా ఉన్నానంటే ఈ తల తీసుకొని వెళ్ళి కాళ్ళ మధ్యలోకి వెళ్ళి అంతగా మరి కడుపు అంతా తిప్పేస్తుంది, భయంకరమైనటువంటి నొప్పి, ఎవరు లేరు హాస్టల్లో. ఏం చేయాలా, అట్లాగే ప్రార్థన చేస్తూ వచ్చాను. మరి ప్రార్థన చేస్తున్న సమయంలో వెంటనే వార్డెన్ సార్ వచ్చేసి, సుధీరు దిగయ్యా మీ పేరెంట్స్ వచ్చారని చెప్తూ వచ్చారు. నేను అనుకోలేదు వాళ్ళు వస్తారని చెప్పేసి. మా నాన్న వచ్చాడు, మా అమ్మ వచ్చింది. వెంటనే నన్ను చూసి వాళ్ళకి కన్నీళ్ళు గారిపోయి వెంటనే వాళ్ళు వెళ్ళేసి మెడిసిన్ తీసుకుని వచ్చేసి నన్ను పరామర్శిస్తూ వచ్చారు.
కనుకనే దేవుడు తప్పకుండా మనము మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను ఆయన ఇనేటువంటి వాడుగా ఉంటాడు. కనుకనే ఈ ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే దేవుని సన్నిధిని అనుభవించిన వారై ఉండి దేవుడు ఎర్ర సముద్రము గుండా వారిని నడిపించినప్పుడు కూడా ఆయన ఆకాశము నుండి మన్నాను కురిపించి ఆయన బండలో నుండి నీళ్లు దీపించి పూరేలను వారికి ఇప్పించి వారికి సమృద్ధిగా ఆయన దేవుడు మేలు చేస్తే దేవుని మేలులు అనుభవించినటువంటి వీరు దేవుని సన్నిధిని మర్చిపోయారు. ఎంత దౌర్భాగ్యం! కనుకనే దేవుని సన్నిధిని మర్చిపోతూ వచ్చారు, దేవుని సన్నిధిని ప్రార్థన చేయడం మర్చిపోతూ వచ్చారు. అది కాకుండా వారు ఏం చేస్తూ వచ్చారంటే సరంబ వేసినటువంటి ఇండ్లలో, అంటే మరి పైన సీలింగ్ వేసినటువంటి ఇండ్లలో వారు ఏం చేస్తున్నారు? అది దేవుని ఇంటికి మాత్రం సీలింగ్ లేదు, వీళ్ళింటికి మాత్రం ఏమున్నది? సీలింగ్ ఉన్నది. మంచి వసతమైనటువంటి ఇండ్లలో నివసిస్తుంటున్నారు. అయితే దేవుడు అంటూ వచ్చాడు, మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పు, మరి దేవుడు అటువంటి యెహోవా సెలవిస్తుంటున్నాడు. పదే పదే ఈ హగ్గయ 2 అధ్యాయాలలో 23 సార్లు, మరి 23 సార్లు ఏమంటూ వచ్చాడంటే హగ్గయి సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆ దేవుడు ఎలాంటి వాడో ఆయన తన నోటి నుండి ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. సైన్యములకు అధిపతి. ఒక అధిపతి మాటను వారు ఏం చేస్తూ వచ్చారంట? నిర్లక్ష్య పెడుతూ వచ్చారు. మనం పని చేస్తున్నటువంటి స్థలాల్లో ఒక అధిపతిని, లేకపోతే మన బాస్ మాట మనం వినకపోతే ఎట్లా ఉంటుంది? మనం పని కూడా చేయలేం. అయితే వీళ్ళు మరి నిరాకరించినది మరి ఎవరి మాట అంటే చెప్పండి? ఎవరి మాట? సైన్యములకు అధిపతియగు యెహోవా మాట. చూడండి దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథము 1వ అధ్యాయం మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, ఆకాశమా ఆలకించు, యెహోవా మాట్లాడుచున్నాడు. 2వ వచనం, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని కానీ వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుడు చేసిన ప్రతి మేలును వారు అనుభవించి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డ తెలుసును కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. కనుకనే దేవుడు తన ప్రజల విషయమైనటువంటి ఎంతో తన యొక్క దుఃఖాన్ని వెల్లడిపరుస్తుంటున్నాడు. కనుకనే ఈ ప్రజలు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రజలు దేవుని ఇల్లు పాడై ఉండగా దాని విషయం పట్టింపు లేనివారుగా ఉంటున్నారు. దాని గురించి ఎంక్వైరీ చేయలేదు. ఎందుకు పడిపోయింది దేవుని మందిరము? దేవుని మందిరం కాల్చబడుతూ వచ్చింది కదా, ఏంటి మనం ఏం చేద్దామనేటువంటి చింత లేకుండా వీరు జీవిస్తూ వచ్చారు. కనుకనే ఈ మందిరము గురించి పాత నిబంధనలో ఇది కట్టడగా ఉన్నది, కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ మందిరము భౌతిక సంబంధమైన మందిరము కాదు. ఏంటి ఆ మందిరం అని అంటే మనమే దేవుని మందిరం, మన హృదయమే దేవుని యొక్క ఇండ్లు. కనుకనే దేవుడు భౌతికమైనటువంటి మరి మందిరాలలో గృహాల్లో నివసించడానికి ఇష్టపడడు. కానీ ఒక మాట అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆకాశ పక్షులకు మరి గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకున్నటకు స్థలము లేదు. ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు అపరిశుద్ధమైనటువంటి స్థలములలో ఆయన నివసించడానికి ఇష్టపడడు. ఆయన నైజం పరిశుద్ధమైనది, ఆయన ప్రేమ పరిశుద్ధమైనది, ఆయన కృప పరిశుద్ధమైనది, ఆయన ఔన్నత్యము, ఆయన మహిమ అంతయు కూడా పరిశుద్ధమైనది. అయితే ఇలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివసించాలంటే పరిశుద్ధమైనటువంటి స్థలం కావాలి. కాబట్టి దేవుడు ఏమంటూ వచ్చాడంటే, హగ్గై నువ్వు వెళ్ళు, నేను ఎక్కడున్నాను తెలుసా? నేను మహోన్నతుడు, నేను మహోగణుడను. పరిశుద్ధమైనటువంటి స్థలంలో నివసించేటువంటి ఆ దేవుని యొక్క ఇష్టం ఏంటో తెలుసా? తన యొక్క ప్రజల మధ్య చూడండి, నిర్గమాకాండము 29వ అధ్యాయం, నిర్గమాకాండము 29వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుని యొక్క ఇష్టము ఏమిటో ఇక్కడ మనకి అర్థమవుతున్నది. నిర్గమాకాండము 29వ అధ్యాయము 45వ వచనం 46వ వచనం నేను చదువుతాను, గమనించండి. నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడునై యుందును, కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడైన
యెహోవాను, నేను వారి మధ్య నివసించి. దేవునికి ఇష్టం అదే. నేను నా ప్రజల మధ్య నివసించాలి. దేవుడు ఒక మూలన మరి ఉండటానికి ఇష్టపడలేదు, కానీ నా చుట్టూ ఎవరు ఉండాలంట? ఎవరు ఉండాలి? నా ప్రజలు ఉండాలి. నా ప్రజల మధ్యలో నేను నివసించాలని దేవునికి అభిలాష. అందుకని దేవుడు ఏమంటాడంటే, ఒక స్థలాన్ని ఆయన కోరుకుంటూ వచ్చాడు. ఆ స్థలము ఇక్కడ మనం చూసినప్పుడు, ఆ స్థలం ఏంటంటే, పాత నిబంధనలో ఆదికాండంలో యాకోబు మరి ప్రయాణిస్తుంటున్నప్పుడు ఒక స్థలంలో ఆగుతూ వచ్చాడు. ఆ స్థలంలో అతడు మరి పొద్దుగుంగినప్పుడు మరి ఒక బండను తలగడగా పెట్టుకుని మరి నిద్రపోయినప్పుడు స్వప్నంలో ఆయనకు ఒక కల మరి వచ్చింది. ఏంటి వచ్చింది చెప్పండి? మరి దూతలు ఆకాశము నుండి భూమి మీదకి నిచ్చెన ద్వారా ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆయన వెంటనే మేలుకొని ఇది భయంకరమైనటువంటి స్థలము అనేటువంటి అనుభవం కలిగి ఇది బేతేలు అని పేరు పెడుతూ వచ్చాడు. అనగా అర్థం ఏమిటి? బేతేలు అంటే అర్థం ఏమిటి? బేతేలు అనగా దేవుని మందిరము. అక్కడ దేవుని మందిరాన్ని ఆయన ప్రారంభిస్తూ వచ్చి, చూడండి, ఆ మాట జ్ఞాపకం చేస్తాను మీకు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అది. కనుకనే రండి, ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే ఆయనను. 19వ వచనం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు. బేతేలు అనగా కింద పుట్టినోళ్ళు రాయబడి ఉన్నది దేవుని మందిరం. కనుకనే దేవుని మందిరంలో దేవుడు నివసించటానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ఒక స్థలం ఆయన కోరుకుంటూ వచ్చాడు. అదే స్థలము యెహెజ్కేలు గ్రంథములో చివరి అధ్యాయం మనం చూసినప్పుడు రండి, యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 35వ వచనంలో ఇక్కడ ఒక మాట అంటాడు. 48వ అధ్యాయము 35వ వచనం. దాని కైవారము 18,000 కోలకర్రల పరిమాణము, యెహోవా యుండు స్థలమని నాటి నుండి ఆ స్థలమునకు, ఆ పట్టణమునకు పేరు. యెహోవా యుండు స్థలము, ద లార్డ్ ఈజ్ దేర్. కనుకనే యెహోవా ఉండేటువంటి స్థలము. ఈ స్థలము ఎక్కడ దేవుడు కోరుకుంటూ వచ్చాడంటే మనకు చదివితే అర్థమవుతుంది. 30 నుండి 35 వరకు ఇక్కడ తూర్పు, పడమట, ఉత్తరము, దక్షిణము 4 దిక్కులకు ఒక్కొక్క దిక్కునకు 3 గోత్రముల చొప్పున 4 ముండ్లు 12 గోత్రముల వారు ఈ స్థలమునకు చుట్టూ ఉండాలి. అయితే ఈ స్థలము ఆయన కోరుకున్నటువంటి ఈ స్థలం ఎవరిదనంటే ఎక్కడనంటే వారి మధ్య. కనుకని దేవుడు వారి మధ్యలో ఉండుట కొరకై ఆయన ఇష్టపడుతుంటున్నాడు. దేవుడు వారితో మాట్లాడాలని, దేవుడు వారితో సహవాసం చేయాలని, దేవుడు వారికి అనేక సంగతులు బోధించాలని ఆయన ఇష్టపడుతుంటే దేవుని ప్రజలు ఏం చేస్తూ వచ్చారో తెలుసా? ఆయననే మర్చిపోతూ వచ్చారు. కనుకనే దేవుడు హగ్గైని పంపించి, నీవు వెళ్ళి హగ్గై వారితో మాట్లాడని చెప్పినప్పుడు హగ్గై వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు, మీరు వెంటనే వెళ్ళండి, పర్వతములేకి మరి మ్రాణులను తీసుకుని వచ్చి మందిరాన్ని కట్టండి, ఆయన మీ మధ్య నివసించడానికి ఆయన ఇష్టపడుతుంటాను అన్నప్పుడు, అయితే వారు వెంటనే వెళ్తూ వచ్చారు. దానికన్నా ముందుగా ఒక ప్రశ్న ఏంటంటే, వీరు తమ జీవితంలో వారి ప్రవర్తన విషయమైనటువంటి మరి పట్టింపు లేకుండా వారు జీవించిన గల కారణాన్ని బట్టి మందిరము పాడై ఉండటానికి మూల కారణము. కనుకని మరి మన జీవితంలో ఇది భౌతిక సంబంధం మందిరం మనకు చూపిస్తుంది, కానీ క్రొత్త నిబంధనలో దేవుని యొక్క మందిరం ఏంటో తెలుసా? మన శరీరమే. కనుక అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, రండి 1 కొరింథీ పత్రిక అనుకుంటాను. 1 కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారనంటే, రండి చదువుకుంటాం అన్నమాట. 1 కొరింథీ పత్రిక, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు,
మీరు ఎరుగురా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయ. కనుకనే దేవుని ఆలయం ఏంటంటే మనమే, మన శరీరమే, మన హృదయమే దేవుని యొక్క ఆలయం. కనుకనే హృదయమే దేవుని యొక్క ఆలయం అని ఎన్నో పాటలు ఉన్నాయి. అయితే దేవుని యొక్క ఆలయం ఏంటో తెలుసా? మానవుని యొక్క హృదయము. కనుకనే మానవుని యొక్క హృదయము, మరి మానవుని యొక్క హృదయంలోనికి మరి సాతానుడు అపవాది ఎన్నో చెడ్డమైనవన్నిటిని వాటిలో పుట్టించి ఆ హృదయాన్ని మరి పతనాన్ని లేకపోతే నాశనం చేస్తుంటున్నాడు. నాశనం చేస్తున్న సమయంలో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ హృదయాన్ని, పాడైపోయినటువంటి హృదయాన్ని బాగు చేయాలని దేవుని యొక్క ఇష్టం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9 ఇక్కడ మనం చూసినట్లయితే మానవుని యొక్క హృదయం ఎలాంటిదనంట చూడండి. హృదయము అన్నిటికంటే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం మనం చదివినప్పుడు మనకు తెలుసు అన్నమాట, జ్ఞాపకం చేసుకుంటాం. మానవుని యొక్క హృదయము ఎలాంటిదని అంటే అన్నిటికంటే, చూడండి 9వ వచనము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగలవాడేవాడు. కనుకనే మన హృదయం గురించి ముగ్గురు తెలుసు. ఎవరో తెలుసు చెప్పండి? మన హృదయం గురించి మనం ఎలాంటి వారమో దాని గురించి ముగ్గురు మన గురించి బాగా తెలుసు. ఎవరు వాళ్ళు? ముగ్గురికి తెలుసు మన గురించి. ఎవరంటే వాళ్ళు? ఇంకా అంకుల్ చెప్పాడు. మన హృదయం గురించి మొట్టమొదటిగా మనకు తెలుసు. రెండవది, మన హృదయం గురించి అపవాదికి తెలుసు. మూడవది, మన హృదయం గురించి దేవునికి తెలుసు. అయితే మనం ఎలాంటి వారమో, మనం ఎంత బలహీనులమో అనేటువంటి సంగతిని మరి మనకు బాగా తెలుసు, మరి అపవాదికి తెలుసు, దేవునికి కూడా తెలుసు. అయితే ఈ పతనమైనటువంటి పోయినటువంటి ఈ మోసకరమైన బహుఘోరమైన వ్యాధి గలటువంటి ఈ హృదయాన్ని బాగు చేయుట కొరకై దేవుడు తన యొక్క బలియాగాన్ని ఆయన కలువరి సిలువలో జరిగిస్తూ వచ్చాడు. మానవుణ్ణి, ఈ సమస్త సృష్టిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మహత్తు గల మాట ద్వారా కలుగు చేస్తూ వచ్చాడు. భూమిని కానీ ఆకాశముని కానీ సమస్తమును కలుగు చేస్తూ వచ్చు. కానీ ఒక మానవుడిని మాత్రము ఆయన కలుగమంటే కలగలేదు. కానీ ప్రత్యేకముగా తన చేతులతోటి మానవుడిని నిర్మిస్తూ వచ్చాడు, తన రూపును అనుగురిస్తూ వచ్చాడు. నాసిక రంధ్రములలో ఆయన మరి ఆత్మను ఊదగా మనిషి జీవాత్మ అవుతూ వచ్చాడు. అయితే పాపముల నుండి మనల్ని విడిపించుడు కొరకై మానవులందరికీ పాప క్షమాపణ కలుగునుగాక అని అన్నాడు ఆయన. అన్నాడా? అనలేదు. అయితే ఆయన తలుసుకుంటే చేయగలడు. కానీ ధర్మశాస్త్రానికి ఆయన లోబడుతూ వచ్చాడు. పాపమునకు వచ్చు జీతము ఏంటంట? మరణం, నిత్య నాశనమై ఉంటుండగా అలాంటి పాపము నుండి, శాపము నుండి మానవులను విడిపించుట కొరకై ఈ లోకంలో ఎవరు లేరు. దేవుడే ప్రజాపతిగా ఆయన భూలోకమును కనుక వస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? మనకు రావలసిన శిక్ష యావత్తునంతటిని కూడా ఆయన భరించుట కొరకై ఆయన సశరీరుడిగా లోకానికి వచ్చి ఆయన మన కోసమై మన భారమునంతటిని ఆయన భరిస్తూ వచ్చాడు. మనం ఆత్మీయంగా ఎంత బలహీనములంటే, మనము ఒకప్పుడు ఎలా ఉన్నామో తెలుసా? వినలేని చెవులు ఉన్నాయి, చూడలేని కళ్ళు ఉన్నాయి, చేయలేని చేతులు, నడవలేని కాళ్ళు. అంటే ఒక వ్యక్తికి భౌతికంగా ఇవేవి మాట్లాడలేకపోతే, చూడలేకపోతే, నడవలేకపోతే, మరి పట్టుకోలేకపోతే, ఇవన్నీ మరి అవలక్షణాలు, లేకపోతే ఇవన్నీ ఒక వ్యక్తికే ఉంటే ఎట్లా ఉంటుంది? మరి దాన్ని ఏమంటారంటే, ఒక డిసేబిలిటీయే ఒక వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తి ఎంతో బాధపడతాడు కదా. ఒక డిసేబిలిటీ, ఒక కాలుగా సరి పని చేయకపోతే, అయ్యో కాలు పని చేయట్లేదని చెప్పేసి ఎంతో బాధపడతాం. అలా కాకుండా 2 కాళ్ళు పని చేయకపోతే, 2 చేతులు పని చేయకపోతే, 2 కళ్ళు పని చేయకపోతే, 2 చెవులు పని చేయకపోతే, మాట్లాడలేకపోతే ఇంకా ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది?
ఎంతో ఘోరముగా ఉంటుంది. అయితే మన ఆత్మీయ జీవితంలో ప్రభువుని మనం ఎరగక మునుపు మన స్థితి అదే. మనము కళ్ళుండి కూడా ఆయన మనము చూడలేకపోతూ వచ్చాం. చెవులుండి కూడా ఆయన మాటలు మనము వినలేకపోతూ వచ్చాం. చేతులుండి కూడా ఆయన మనం వేడుకొనలేకపోతూ వచ్చాం. కాళ్ళుండి కూడా ఆయనతో మనం నడవలేకపోతూ వచ్చాం. కనుకనే మనకు నోరుండి కూడా ఆయన మనము స్తుతించలేకుండా వచ్చాం. అందుకని ఇలాంటి బలహీనతలో సాతాను మనం కట్టివేసి ఉంటుండగా వాటన్నిటి నుండి దేవుడు మనకి విడుదలను విమోచన ఇవ్వట కొరకాయి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ యొక్క లోకములకు పంపించి మనకు రావలసిన శిక్ష యావత్తును అంతటిని కూడా ఆయన భరిస్తూ వచ్చాడు. ఒక మనిషి తన యొక్క పాప జీవితాన్ని, తన పాప భారాన్ని మోయగలడంటే మీరేం చెప్తారు? మోస్తాడా? తన వ్యక్తి యొక్క పాప జీవితాన్ని మోయగలడు అని అంటే మోస్తాడా? మేడనా? మోయలేడు. ఆధారం ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యమే. చూడండి, కయ్యను తన జీవితంలో ఒక మాట అంటాడు. ఆ మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం ఒక మాట అంటాడు. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అనుకుని ఒక మనిషి తన పాప జీవితాన్ని ఏమాత్రము కూడా భరించలేడు. కనుకనే ఆ పాప జీవితం ఏం చేస్తుందంటే ఒక మనిషిని కృంగదీస్తుంది. శాంతి సమాధానం ఏమాత్రము ఉండనివ్వదు. అలాంటి భారం మన మీద ఉంటుండగా మనలందరి మీద ఉన్నటువంటి ఆ భారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసివేటు కొరకాయి ఆయన కలువరి సిలువలో, మనకి కనిపించేది కలువరి సిలువే కానీ మన భారం మనం మోయలేని భారం. ఆ రీతిగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క పాపాన్ని దేవుడు భరిస్తూ వచ్చాడు. దేవుడు భరించి మన కోసమై ఆయన బలైపోతూ వచ్చాడు. కనుకనే ఆయన కార్చిన రక్తము ద్వారా మనకందరికీ పాప క్షమాపణ, విడుదల మనకు కలిగినది. మన అపరాధములకు మన్నింపు కలిగినది. కనుకనే ఇందును బట్టి మనం ఏం చేయమన్నామంటే ఆయన సన్నిధిలో మనము కూర్చొని ఉన్నాం. ఆయన సన్నిధిలోనికి రావట కొరకై మనం ఏమాత్రం కూడా యోగ్యులము కాము. ఎందుకో తెలుసా? మనం అపవిత్రులము, ఆయన పరిశుద్ధుడు. కనుకనే దేవుడు తన ఉచితమైన కృప ద్వారానే దేవుడు నిన్ను నన్ను ఆయన మన హృదయము పాడైపోయినటువంటి మందిరముగా ఉంటుండగా మనల్ని ఆయన రీబిల్డ్ చేస్తూ వచ్చాడు. తిరిగి ఆయన మనల్ని నిర్మిస్తూ వచ్చాడు. ఆయనే మన నిర్మాణకుడు. మొదటిది ఆయన మనకు భౌతికమైనటువంటి నిర్మాణాన్ని ఇస్తూ వచ్చాడు. రెండవ నిర్మాణం ఏంటో తెలుసా? మన ఆత్మీయమైనటువంటి నిర్మాణము. భౌతికమైనటువంటి నిర్మాణము కన్నా ఆత్మీయమైనటువంటి నిర్మాణం ఎంతో ప్రాముఖ్యమైనది. భక్తులు ఈ రీతిగా ఒక మాట అంటూ వచ్చారు, ప్రభువా నీవు సృష్టిని చేసినటువంటి ఈ శక్తి కన్నా సృష్టిని చేయుట కొరకై దేవుడు ఎంత శక్తిని ఉపయోగిస్తూ వచ్చాడో దానికన్నా నీవు పాపికి ఇచ్చేవు చూసావా రక్షణ, అది గొప్పదయ్యి అంటూ వచ్చావు. అర్థమేం చెప్పింది? సృష్టిని చేసినటువంటి శక్తి కన్నా నీవు సృష్టిని చేయుట కొరకు ఎంత శక్తిని ఉపయోగిస్తూ వచ్చావో ఆ శక్తి అంతటికన్నా ఒక పాపికి నీవిచ్చినటువంటి పాప క్షమాపణ గొప్పది. కనుకనే సృష్టిని తన మహత్తుగల మాట ద్వారా చేస్తూ వస్తే పాపికి రక్షణ ఎట్లా వచ్చింది? ఆయన ఎంతో శ్రమ పడవలసి వచ్చింది. ఆయన తన రక్తాన్ని, తన రుధిరాన్ని సిలువలో మన కొరకై ఆయన కార్చిస్తూ వచ్చాడు. ఆయన కార్చి తన ప్రాణమును ఆయన దారపోసినట్లుగా మనం చూస్తురాగలం. కనుకనే ఇలాంటి ప్రజల కొరకై దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని మనం చూస్తూ వచ్చాం. రండి, అయితే ఈ మందిరంని నూతన నిబంధనలో వచ్చినప్పుడు ఈ మందిరం ఏంటో తెలుసా? నీవు నేనే. అయితే ఈ మందిరములో పరిచర్య ఎవరు చేయాలా? మందిరం అంటే పాత నిబంధనలు ఎవరుంటారు? యాజకులు ఉంటారు, లేవీలు ఉంటారు, పరిచారకులు ఉంటారు. వారందరూ కూడా ఒక్కొక్క పని చేస్తూ వస్తారు. ఇప్పుడు నీవే మందిరం అయితే ఈ మందిరంలో ఎవరు పని చేయాలా? మనమే. దేవుడు మాకు ఆత్మ ఇస్తూ వచ్చాడు కదా, ఆ ఆత్మ ద్వారా నీ మందిరాన్ని నీవే పరిచర్య ధర్మంను జరిగించాలా. పరిచారుడు అంటే అర్థం ఏమిటి?
యాజకులు కాదు, యాజకులు వేరే, పరిచారకులు వేరే. పరిచారకులు అంటే అర్థం ఏమిటి? పరిచారకులు అర్థం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు కానా విందుకు వెళ్ళినప్పుడు అక్కడ మరి ద్రాక్ష రసము అయిపోతూ వచ్చింది. అయిపోయినప్పుడు ఆమె తల్లి యేసు ప్రభు వారిని చూసి, అయ్యా ఈ విందులో ద్రాక్ష రసము అయిపోయింది అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఆ పెండ్లి విందుకు మరీ పిలువబడిందో లేదు కానీ యేసును ఆయన శిష్యులను ఆ పెండ్లికి పిలువబడుతూ వచ్చారు. అయితే అమ్మా నా సమయం ఇంకా రాలేదు అన్నప్పుడు ఆమెకు ఎట్లా ఉంటుంది? నేను తల్లిని కదా, తల్లిగా ఒక మాట చెబితే ఆ మాట నీవు అంగీకరించి చేస్తలేమని చెప్పాలా. ఇంకా నా సమయం రాలేదని అంటే ఆమె ఎంతో నొచ్చుకొని ఉండొచ్చు తల్లిగా. అయితే ఆమె గమ్ముగా వెళ్ళలేదు. వెళ్తూ ఒక చక్కని మాట అన్నది. ఆమె పక్కన ఉన్నటువంటి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయండి, ఆయన మీతో చెప్పునది చేయండి. ఇప్పుడు వారు చక్కని పని చేస్తూ వచ్చారు. ఏం చేస్తూ వచ్చారు? అక్కడ చూసినప్పుడు 3 వేసి 6 వేసి రాతి బాణలు అక్కడ ఖాళీగా ఉన్నప్పుడు యేసుప్రభు ఒక మాట అంటూ వచ్చి, మీరు వెళ్ళి ఆ రాతి బాణలు నీళ్ళతో నింపండి. నింపమన్నప్పుడు వారు ఏం చేస్తూ వచ్చారు? నింపారా? అంతేనా రాయబడింది అక్కడ బైబిల్లో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. నింపారా? అక్కడ వారు నింపారు అని రాయబడి ఉన్నదా? చెప్పండి, ఏం రాయబడి ఉన్నది? అక్కడ చక్కని మాట రాయబడింది. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిచారకులు ఎలాంటి వారు అని అంటే అలాంటి వారు. ఇంకా మనం చూస్తారు రండి, యోహాను సువార్త. పరిచారకులు ఎలాంటి వారు, వారి లక్షణం ఎలా ఉంటుందని అంటే చూడండి, 7వ వచనం చాలా బాగా చెప్పారన్న. 7వ వచనం, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని నింపలేదు. ఎంతవరకు నింపారంట? అంచుల మటుకు నింపుతూ వచ్చారు. పెండ్లి విందులో కూర్చున్నప్పుడు గ్లాసులు పెడతారు. ఫస్ట్ గ్లాసులు పెట్టినప్పుడు నీళ్ళు ఎంతవరకు పోస్తారు? అంచుల మట్టుకు పోస్తారా? పోస్తే ఏమంటాం మనం? కొంచెమైనా గ్యాప్ ఉండొచ్చాయా అని తిట్టుకుంటాం వాళ్ళని. అయితే వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, ప్రభువు చెప్పినప్పుడు, ప్రభు చెప్పలేదు మీరు అంచుమని నింపమని చెప్పేసి, వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ పాత్రలో అంచుల మట్టుకు ఇంకో కొంచెం పోస్తే కింద పోతారు. అంటే ఆయన చెప్పిన దాన్ని శిరసా వహించి సంపూర్తిగా చేసే వాళ్ళు పరిచారకులు. కనుకనే మన జీవితంలో మనం ఎట్లా ఉండాలని అంటే, ప్రభు మనకి ఏదైతే చెబుతాడో అది చిన్న పని కానీ పెద్ద పని కానీ విసుగుకోకుండా మనము దానిని క్రమముగా మర్యాదగా మనం జరిగించినప్పుడు దేవుడు ఆ కార్యము ద్వారా మహిమ పొందుతాడు. కనుకనే మనకిచ్చిన తలాంతు చిన్నదే. మనము ఇతరులను చూసి మనం అసూయపడకుండా, ప్రభు నీవు నాకు ఇచ్చిన పనిని చేయుటకు, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేయుట కొరకు నువ్వు నాకు కృప దయచేయి అని మనం దాన్ని సంపూర్తి చేసినప్పుడు ఆ పని ద్వారా దేవుడు మహింపరచబడతాడు. తద్వారా ఎవరికి ఆశీర్వాదం? మనకే ఆశీర్వాదం. చూడండి, చివరిగా మాట మనం చదువుకొని మన ముగింపులోనికి వెళ్దాం రండి. హగ్గయి గ్రంథము. హగ్గయి ఎప్పుడైతే వీరు మందిరాన్ని నిర్మించుట కొరకై వీరు పూనుకుంటూ వచ్చారో, పూనుకున్న తర్వాత చూడండి ఏమవుతూ వచ్చిందో మనం చూస్తూ రాగలం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఇక్కడ రాయబడి ఉన్నది. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం అనుకోండి. 7 అన్నమాట. ఇక్కడ దానికన్నా ముందు ఒక మాట మీద చదువుతాను. ఇక్కడ 1వ అధ్యాయము 8వ వచనం, పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవు. అయితే మీరేం చేయాలనంటే, మీరు పర్వతములు ఎక్కండి. పర్వతములు ఎక్కి మ్రానులు తీసుకుని వచ్చి ఈ మందిరాన్ని మీరు కట్టినప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నేను సంతోషిస్తానని, నన్ను నేను గణపరుచుకుందునని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుకనే వీరు ఆ పని చేస్తే దేవుడు ఏమవుతాడు? దేవుడు తన్ను తాను గణపరుచుకుంటారు. ఇంకొక మాటలో ఈ వాక్యం అని చెప్పినప్పుడు, నన్ను గణపరచు వారిని నేను, అది సంగతి.
కనుకనే దేవుని యొక్క ఇంటిలో చిన్న పని, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ పనిని మనము క్రమముగా మనం చేసినప్పుడు దేవుడు ఆ పని విషయంలో తాను ఏం చేస్తాడు? గణపరుచుకుంటాడు. అంత మాత్రమే కాదు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ఈ దేవుని ఇంట్లో ఏ చిన్న పని చేసినా కూడా దానికి తప్పకుండా ప్రతిఫలము, ఒకడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాన్ని వాడు పొందుతాడు. కనుకనే దేవుని ఇంటిలో మనము చాలా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మనకెంతో ప్రాముఖ్యమైనటువంటిది. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని ఇంటి విషయమైనటువంటి మరి పట్టింపు లేకుండా వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారు భోంచేస్తున్నారు, కానీ వారికి ఆకలి తీరటం లేదు. వారు మరి డబ్బును సమకూర్చుకుంటున్నారు, కానీ ఆ డబ్బు అంతా కూడా చిన్లి సంచులేసినటువంటి ధనముగా మారిపోతూ వచ్చింది. కనుకనే ఇక్కడ అంతా అక్కడ రాయబడుతూ వచ్చింది, వారు భూమిలో పంట వేస్తారు కానీ ఆ పంట వారి చేతికి రాదు. ద్రాక్ష తోటలు వేస్తారు కానీ ఆ ద్రాక్ష తోటలు వారికి సరైన పంట ఇవ్వవు. 50 బస్తాలు పండుతాయి అనుకుంటే ఎన్ని బస్తాల బండి అంట? ఎన్ని బస్తాల బండిని చూడండి, ఆ మాట జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 18వ వచనం. మీరు ఆలోచించుకోండి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినమందు అనగా యెహోవా మందిర పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకునుడి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లన్నీ, అంజూరపు చెట్లన్నీ, దానిమ్మ చెట్లన్నీ, ఒలివ చెట్లన్నీ ఫలింపకపోయిను కదా. అయితే దానికన్నా ముందుగా మన అక్కడ 16వ వచనం చూడండి. అక్కడ నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా అది 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. ఇంకోటి తర్వాత తెలుసుకున్న వలన 50 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే మిగిలి. అంతే, వాళ్ళ ఎస్టిమేషన్ కన్నా ఏమన్నా చెప్పండి తక్కువ వస్తుంది. వాళ్ళ ఎస్టిమేషన్ కన్నా తక్కువ వస్తుంది. ఇదంతా ఎట్లా జరిగింది అని అంటే వారి జీవితంలో గ్రహింపు లేకుండానే జీవిస్తూ మన జీవితంలో ఒక పని మనం చేస్తున్నప్పుడు, సహజంగా ఒక పని మనం చేస్తున్నప్పుడు ఆ బిజినెస్లో మనకు లాస్ వస్తున్నది, ఏం చేస్తాం? అట్లాగుంటాము. దీనికి ఎక్కడ లోటుపాట్లు ఎక్కడున్నాయో మనము ఆలోచిస్తాం. అయితే వీళ్ళు వారి జీవితంలో వాళ్ళు ప్రయాసపడుతున్నారు, కానీ ప్రయాసకు తగ్గ ప్రతిఫలం వారు పొందటం లేదు. కనుకనే ఆయన వారి ప్రజల విషయమైనటువంటి పట్టింపు కలిగి హగ్గీని పంపినప్పుడు వాళ్ళు చక్కని మందిరాన్ని వారు కడుతూ వచ్చారు. పాడైపోయిన మందిరాన్ని వారు పునర్నిర్మిస్తూ వచ్చారు. పునర్నిర్మించిన తర్వాత చూడండి, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహిస్తున్నాను. కనుకనే అంతకుముందు ఆ స్థలములో ఏమున్నది? సమాధానము లేదు. అయితే ఎప్పుడైతే వీరు రీబిల్డ్ చేస్తూ వచ్చారో, తర్వాత వారు మందిరాన్ని నిర్మిస్తూ వచ్చారో, దేవుని సమాధానము ఆయన దానితోటి నింపుతూ వచ్చాడు. దేవుని సమాధానం ఎలాంటిదని అంటే, దేవుని సమాధానము మనుషులు ఇచ్చేటువంటి సమాధానము కాదు. మనుషులు ఇచ్చేటువంటి సమాధానము అసమాధానాన్ని కలుగు చేస్తుంది, కానీ దేవుడు ఇచ్చేటువంటి సమాధానం పరిపూర్ణమైనటువంటిది. దేవుడు మనకిచ్చేటువంటి సమాధానము సంపూర్ణమైనటువంటిది. దేవుడిచ్చేటువంటి సమాధానం ఎలాంటిదని అంటే ఒక మనిషిని ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి తీసుకొని వెళ్తుంది. కనుకనే దేవుని యొక్క ఇంటిలో ఏమున్నదని అంటే పరిపూర్ణమైనటువంటి సమాధానముతో ఆయన మందిరాన్ని నింపుతూ వచ్చాడు. కనుకనే మానవ జీవితంలో మన హృదయంలో నెమ్మది, సంతోషము, సమాధానం ఉంటే అంతకన్నా మించినది మరొకటి లేదు. ఎందుకని మానవుడు కృంగిపోతున్నాడంటే గల కారణం సమాధానము లేకయే. నిజమైన శాంతి, సమాధానం ఈ లోకంలో ఎక్కడ దొరకదు. అందుకనే ప్రభు అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకునిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిని, విశ్రాంతిని అనుగ్రహిస్తా అంటున్నాడు దేవుడు. కనుకనే నిజమైన విశ్రాంతి ఎక్కడున్నదో తెలుసా?
దేవుని ఇంట్లో ఉన్నది. కనుకనే వీరు మందిరాన్ని నిర్మించిన తర్వాత దేవుడు ఆ స్థలములో వారికి సమాధానాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. రెండవదిగా చూడండి, 2వ అధ్యాయము 19వ వచనం, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును, ఇప్పుడు దాకా మీరు నష్టపోయారు చూసారా, మీరు ఏదైతే నష్టపోతూ వచ్చారో దాని అంతటిని నేను ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను అన్నాడు. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు రండి, 2వ అధ్యాయము 7వ వచనము చివరి భాగం, నేను ఈ మందిరమును దేనితో నింపుతాడంట ఆయన మహిమతో. చూసారా, అప్పుడు దాకా దేవుని మహిమను వాళ్ళు మరి కోల్పోతూ వచ్చారు, దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని కోల్పోతూ వచ్చారు. అయితే ఎప్పుడైతే వారు రీబిల్డ్ చేస్తూ వచ్చారో మందిరాన్ని, దేవుడు తను తాను ఆయన గణపరుచుకుంటూ వచ్చాడు. గణపరుచుకున్న తర్వాత ఆయన ఊరకుండలేదు, కానీ ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి, ఆయన ఇది మొదలుకొని ఆయన వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుకనే మన హృదయంలో కొన్నిసార్లు ఏముంటుందని అంటే, కొంతమంది వ్యక్తుల విషయమై అసమాధానంగా ఉంటాం. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నీకు దేవుడిచ్చే సమాధానం ఉన్నది, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? దేవుడిచ్చే సమాధానాన్ని మనము కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలా? ఏం చేయకూడదా? ఏం చేయాలంటే, దేవునితో మనం సహవాసం కలిగి ఉంటే ఆయన సమాధానాన్ని మనము కాపాడుకోవాలి. దేవునితో ఎందుకని దావీదు కాలంలో అనేకమైన యుద్ధాలు జరుగుతూ వచ్చాయి, కానీ తన కుమారుడు సొలొమోను రాగానే 40 ఏండ్లు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 4 కాదు, 30 కాదు, 40 ఏండ్లు ఒక్క యుద్ధము కూడా జరగలేదు. మరి సొలొమోను మరి రాజుగా ఉన్నటువంటి దినములలో 4 దిక్కులు కూడా ఆయన సమాధానాన్ని, క్షేమాన్ని విస్తరింపజేస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? సొలొమోను ప్రార్థన ప్రభావం. కనుకనే మనము మన ప్రార్థన ప్రభావాన్ని బట్టి మనం ఏమవుతానంటే దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకుంటాం. మెట్టుకు అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నీకు శక్యమైతే సమస్త మనుషులతోటి సమాధానం కలిగి ఉండు. నువ్వు బజార్లో పోతున్నావా, పలకరించానా, బాగున్నారా అక్క, బాగున్నారా అని వెళ్ళిపోవాలి చాలు. నీవు నవ్వుతో పలకరిస్తావు చూసావా, ఆ నవ్వును బట్టి వారు నీకు శత్రువులైనా సరే వాళ్ళు ఏమవుతారు చెప్పు, నీకు మిత్రులు అయిపోతారు. కనుకనే ఎందుకని దేవుని సమాధానం మనం పోగొట్టుకుంటామని అంటే, మరి శత్రు సైతాను మన హృదయంలో ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తారంట మరి సమాధానాన్ని దొంగిలించేవాడుగా ఉంటాడు. పాత రోజులు ఎందుకని అంత ప్రేమ ఐక్యతలు మరి మందిరములో మరి ఎక్కువైపోతూ వచ్చారనంటే, వారందరూ కూడా మన పితరులైన వారందరూ కూడా దేవునికి వాక్యానికి, దైవ సేవకులకు విధేయత చూపించి వారు లోబడుతూ వచ్చారు. ఎప్పుడైతే మనిషికి ఇన్కమ్ ఎక్కువైపోతూ వచ్చిందో అప్పుడు ఈర్ష్య, పాత రోజుల్లో ప్రేమ, సహవాసం, ఆప్యాయతలు అన్నీ ఉండేవి. అయితే ఎప్పుడైతే మనిషి వృద్ధిలతో మొదలు పెడుతూ వచ్చాడో మరి ఏమైపోతూ వచ్చింది, ప్రేమ చల్లారిపోతూ వచ్చింది, ఐక్యతలు కూలిపోతాయి. కనుకనే అలాంటి దినాల్లో మనం ఉన్నాం. కనుకనే మనుషుని యొక్క జీవితం నీటి బుడక వంటిది. అయితే మన కాలం మన దినములన్నీ కూడా, మన కాలగతులన్నీ కూడా ఆయన చేతిలో. మనం ఎప్పుడు లోకాన్ని విడిచిపెట్టిపోతాం మనకు తెలియదు. అయితే మనం జీవించినంత మటుకు దేవుని సన్నిధిలో, దేవుని ప్రజలతోటి, సహవాసులతోటి, ఇతరులతోటి మనము సమాధానం కలిగి జీవించినప్పుడు అది దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చటం. అయితే ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరాన్ని రీబిల్డ్ చేస్తూ వచ్చారో అప్పుడు దాకా వారు కోల్పోయిన దానిని దేవుడే వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మీరు మందిరాన్ని కట్టడానికి ముందుగా మీ పరిస్థితి ఏంటో తెలుసా? మీరు 50 కొలలు వస్తాయనుకుంటే దాంట్లో 20 కొలలే మిగులుతూ వచ్చాయి. మీ అంజూరపు చెట్లు కానీ, ద్రాక్ష చెట్లు కానీ ఏమి కూడా ఫలించలేదు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను, నా మహిమతో ఈ మందిరాన్ని నేను నింపుతాను, ఈ స్థలంలో నా సమాధానాన్ని నేను అనుగ్రహిస్తాను అంటూ వచ్చాడు దేవుడు. కనుకని
దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు వస్తానంటే మన హృదయాన్ని ఎంతగా మనం సరి చేసుకుంటామో, ఎంతగా మనం రెక్టిఫికేషన్ చేసుకుంటాం. ప్రభువా కనుకని మనం ఎంతగా దావీదు వలె, ప్రభువా నా హృదయాన్ని నువ్వు పరీక్షించు, పరిశీలించి నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో చూడు ప్రభు అని చెప్పేసి మనము ఎంతగా పరీక్ష చేసుకుంటామో అంతగా దేవుని మందిరము, దేవుని సన్నిధిని మన హృదయంలో మనము అనుభవిస్తాం. దేవుడిచ్చేటువంటి శాంతి, నెమ్మది, సంతోషాన్ని మనం పొందగలం. ఎప్పుడో తెలుసా? మనం ఎంతగా దేవుని సన్నిధిని మనం ఏమైనా అపవిత్రపరుస్తుంటున్నామా మన హృదయాన్ని అని ఇటువంటి గ్రహింపు కలిగి మనం ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల వలె మనము కూడా అలాంటి స్థాయిలోనికి మనము రాగలుగుతాం. అలా కాకుండా మరి మందిరం విషయం పట్టింపు లేకుండా, మన హృదయం పట్టింపు లేకుండా, దేవుని వాక్యం విషయం పట్టింపు లేకుండా మనం జీవిస్తున్నప్పుడు మనం ఏ పని చేసినా కూడా మనకేముండదు చెప్పండి? ఏముండదు, సఫలం ఉండదు. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. దేవుని యొక్క వాక్యం అది. కనుకనే దేవునికి దగ్గరగా ఉంటూ చివరిగా ఒక మాట చూద్దాం రండి. మరి యోబు గ్రంథము 22వ అధ్యాయం చివరిగా ఈ మాట మనం చదువుకొని మనం ముగించుకుంటాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. 21 ఆయనతో సహవాసము చేసిన ఎడల 22:21 ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగును నీకు మేలు కలుగును. కనుకనే రెండవదిగా మేలు. చూసారా? ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు మనకేముంటుంది చెప్పండి? సమాధానం వెంటనే ఏముంటుంది? మేలు ఉంటుంది. ఈ మేలు మనం పొందాలని అంటే మొట్టమొదటి మనకేం కావాలి చెప్పండి? సమాధానం. అదే దేవుడిచ్చిన వాగ్దానం. కనుకనే మనం ఎంతగా దేవుని సమాధానాన్ని మనము పొందుకుంటామో దాని వెంటనే ఏముంటుంది తెలుసా? మేలు ఉంటుంది. మేలు తప్పకుండా అనుభవిస్తాం. ఎప్పుడో తెలుసా? ఆయనతో సహవాసం మనం కలిగి జీవిస్తుంటున్నప్పుడు నీవెవరైనా సరే, నీవు ఏ వయసులో ఉన్నా సరే, ఆయనతో సహవాసం నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. రెండవదిగా దేవుడు మనకి మేలు చేసి ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పుడంటే చెప్పండి? వారు మందిరాన్ని కట్టిన తర్వాత ఈ ఆశీర్వాదం వరకు వస్తవచ్చు. అట్లాగే మన హృదయాన్ని మనము మరి దేవుని సన్నిధిలో మనము రెక్టిఫికేషన్ చేసుకొని కడుక్కొని ఎంతగా పరిశుద్ధం మరి అవుతామో అంతగా దేవుని సమాధానం మనలో నింపుతాడు దేవుడు. అందుకని ఆ సమాధానం ఎట్లాంటిదంటే చెప్పనాసఖ్యము. భక్సింగ్ గారు అంటారు, చెప్పనాసఖ్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని దేవుడు మన హృదయాలు ఆయన కుమ్మరించబోతుంటున్నాడు. అది మనం చెప్పలేం. దేవుడు ఇచ్చేటువంటి సమాధానం మనకి నిజముగా కలిగి ఉంటే అది మనము చెప్పలేము. అలాంటి ఎగిరి గంతులేస్తాం. అలాంటి సంతోషం, సమాధానము దేవుడు మన హృదయాల్లో కుమ్మరించాలని ఆయన కోరుతుంటున్నాడు. కనుక ఇలాంటి సమాధానం మనం కలిగి ఎప్పుడు జీవిస్తామని అంటే మన హృదయమే దేవుని యొక్క ఆలయం కాబట్టి ఈ హృదయాన్ని బట్టి మనము ప్రతి దినము మనము మరి పగలంతా మరి మన డ్యూటీలకు వెళ్ళి వచ్చినప్పుడు కూడా పడుకుండే ముందుగా భక్సింగ్ గారు ఒక మాట అంటారు. ఆయన తన పరిచర్యలో ఉన్నప్పుడు కూడా, ఆయన బుక్స్లో చదివానమాట, ఆయన పరిచర్యలో ఉండి కూడా ఆయన పడక మీద ఉండి పడుకోవడానికి ముందు ఒక మాట అండి, ప్రభువా ఈ దినమంతట్లో ఎక్కడ నేను నీకు అవిధేయత చూపిస్తూ వచ్చానో దయతో నన్ను క్షమించు. అంత భక్తులైన వారే, దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వారే ప్రతి దినము దేవుని అంత క్షమాపణ అడుక్కొని వారు దేవునితో సహవాసం చేస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు అంతగా ఈ సహవాసాన్ని ఆయన అభివృద్ధి పరుస్తవచ్చు. కనుకనే ఆ రీతిగా ఉన్నటి కొరకే ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలను దీవించు. ప్రార్థన చేసుకుంటాం. మరి ఇక్కడ
మనం